ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఒక వ్యక్తిని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడైతే మనము ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతామో దెన్ ఇట్ విల్ అమౌంట్, అంటే ఆ వ్యక్తిని ఆపండి, అటువంటి పని నుంచి రెస్ట్రెయిన్ చేయండి అని చెప్పేది దగ్గర మనకి ఇంజంక్షన్ ఉపయోగపడుతుంది. మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లోని ఎలాంటప్పుడు ఉపయోగపడుతుందంటే, ఒక వ్యక్తి భార్య కానీ భర్త కానీ బ్రతికి ఉండగానే ఇంకొక వ్యక్తిని ఒకవేళ వివాహం చేసుకునేటటువంటి ఏర్పాట్లలో ఉన్నా లేదా చేసుకోబోతున్నా దెన్ ఇంజంక్షన్ కెన్ బి ఇన్వోక్డ్. ఎందుకంటే ఆ వ్యక్తి మ్యారేజ్ చేసుకోకుండా ఆపండి. లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే కోర్టులో కేసు ఉండగానే పెళ్ళిళ్ళు చేసేసుకుంటుంటారు. సో అటువంటి సందర్భాల్లో భార్య బ్రతికుండగా ఆ వివాహం రద్దు కాకుండా వెన్ ద మ్యాటర్ ఇస్ ఇన్ ది సబ్జుడీస్, ఇంకా ఆ మ్యాటర్ పెండింగ్గా ఉండగా ఒక వ్యక్తి ఇంకొక రెండవ వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వివాహం చాలా దూరం, అసలు ఈ మధ్యలోనే కేసు కోర్టులో ఉండగానే లివిన్లో ఉంటున్నారు కదా. లివిన్లో ఉంటున్నారు, అది మళ్ళీ అదొక డిఫరెంట్ స్టోరీ, ఎంటైర్ డిఫరెంట్ స్టోరీ. సో ఈ ఇంజంక్షన్ అనేది మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో అలా యూజ్ చేయొచ్చు. ఇంకొన్ని విషయాల్లోని మనకి ఎలా అంటే ఇంకా ప్రతి దగ్గర వీ కెన్ యూటిలైజ్ ఇంజంక్షన్ అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లో మనం చూసుకున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి రసాయనిక ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక రివర్లో డంప్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ అక్కడ మనకు కనిపించేటప్పుడు, దెన్ వీ కెన్ ఇన్వోక్ ఇంజంక్షన్. ఉదాహరణకి మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనం చూసుకున్నప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఒక కంపెనీకి రిజిస్టర్ అయ్యి ఉండగా సిమిలర్గా అదే ట్రేడ్ మార్క్ని యూజ్ చేసుకుంటూ వేరే ప్రోడక్ట్స్ని వీళ్ళు సెల్ చేస్తున్నారు అనుకోండి ఇంకొక పార్టీ, దెన్ ఇంజంక్షన్ కెన్ బి ఇంజంక్షన్ అనేది ఆ పిక్చర్లోకి వస్తుంది. ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే ఈజ్మెంటరీ రైట్స్ అని ఉంటాయి. ఈజ్మెంటరీ రైట్స్ అంటే ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ కడుతున్నారు, ఇంకొక ప్రైవేట్ వ్యక్తి దాన్ని ఆనుకొని ఇప్పుడు వాళ్ళ గోడని దాటి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టాడు అనుకోండి, బేసిక్ నేచర్ నుంచి వచ్చేటటువంటి గాలి, నీరు, వెలుతురు ఏవి కూడా రాకుండా ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, వాటిని ఈజ్మెంటరీ రైట్స్ అంటారు. ఆ రైట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని, అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తిని పార్టీ చేసి ఇంజంక్షన్ అడగచ్చు. సో ఇలా అనేక సందర్భాల్లోని ఇందాక మనం చెప్పుకున్నాం, ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ప్రాపర్టీని అమ్మేసేయాలి ఇంకా మ్యాటర్ నడుస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎవరిది ఇది అని ఇంకా ప్రాపర్గా పార్టిషన్ కాకుండానే అమ్మేసేయాలనేటటువంటి ప్రయత్నాలను ఉన్నారనుకోండి, అప్పుడు ఇంజంక్షన్. బేసిక్ ఇంజంక్షన్ అంటే స్టాపింగ్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ అన్లాఫుల్. రైట్ రైట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది పర్టికులర్ ఈ ఇష్యూ మీద. ఈ పెళ్ళిళ్ళు వ్యాలిడిటీ కాదు, ఇలా చేసుకుంటేనే పెళ్ళిళ్ళు వ్యాలిడిటీ అనేది అంటున్నారు, దాని గురించి ఒకసారి. సో మనకేంటంటే సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏవి వ్యాలిడ్ మ్యారేజెస్ ఏవి కావు అని చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది అన్నట్టు. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కన్సెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఆమోదించకుండా, అంటే ఎవరో ఒకళ్ళు ఆ వివాహానికి ఆమోదించకుండా కానీ ఆ వివాహాన్ని చేసుకునే, అది ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో ఎవరైనా అండర్ ఏజ్ ఉన్నప్పుడు, అంటే మేజర్స్ కాకుండానే ఆ వివాహాన్ని బలవంతంగా కానివ్వండి లేదా ఇష్టపూరితంగా, అదే వాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు, మైనర్స్ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు, అప్పుడు కూడా దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. రైట్. ఇంకొకటి సపిండాస్. సపిండాస్ యొక్క జరిగేటటువంటి మ్యారేజెస్ అంటే, సపిండాస్ అంటే కొన్ని డిగ్రీస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఒక 5 జనరేషన్స్ కానివ్వండి, అమ్మాయి తరఫున 3 జనరేషన్, అంటే తాత ముత్తాతలు ఒకళ్ళే ఉండకూడదు. ఓకే. ఒక 5 డిగ్రీస్ క్రితం తాత ముత్తాతలు ఒకళ్ళు ఉండడం, లేదా ఇటువైపు 3 డిగ్రీస్ తాత ముత్తాతల్లో ఎవరో ఒకళ్ళే ఉండడం అన్నది, అంటే దే బిలాంగ్ టు ది సేమ్ ట్రీ కదా, ఫ్యామిలీ ట్రీ. సో దాన్ని సపిండా రిలేషన్షిప్స్ అంటారు. అలాంటి రిలేషన్షిప్స్ లోంచి వచ్చినటువంటి మ్యారేజెస్ విల్ బి ఇన్వాలిడ్ మ్యారేజెస్ అన్నట్టు. అంటే ఆ వివాహాలు అసలు వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అంటే మేనరికం ఇందులోకి రాదేమో. మేనరికం వేరు కదా. ఇప్పుడు ఆవిడ వివాహం చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి పేరు మారుతుంది. అలా కొన్ని మళ్ళీ కస్టమరీ ఉంటాయి. కస్టమరీ ఏంటంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తే తాండా ఇటువంటి వాటిలలోనే అటువంటి కమ్యూనిటీస్లోని మనకి కొన్ని చోట్ల సపిండాస్ని కూడా యాక్సెప్టబుల్ ఇవి ఉంటాయి, కస్టమరీ ఉంటాయి. అవి భార్య కానీ భర్త కానీ బతుకుండగానే రెండో వివాహం చేసుకుంటే బిగమి, అండ్ ఇట్ ఈస్ అ హెవీలీ పనిషబుల్ అఫెన్స్.
సో ఎంతమంది చేసేసుకుంటున్నారు బయట. చేసుకుంటే మరి సైలెంట్గా ఉండకూడదు అదర్ పార్టీ. యా. సో అటువంటి మ్యారేజెస్ అసలు వ్యాలిడ్ కాదు. యూజువల్గా అటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టుకు వచ్చినప్పుడు దానికి తగ్గ చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అనేకం. ఇప్పుడు కోర్ట్స్లో మనం చూస్తాము చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి అవి. అండ్ చాలా వరకు కూడా ఇప్పుడు ఇంజంక్షన్ తీసుకున్నారు అనుకోండి, అటువంటి మ్యారేజే అవ్వదు కదా. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం ఇంజంక్షన్ అని. సో వన్స్ ఇంజంక్షన్ ఆర్డర్ రాగానే ఆ వివాహం అవ్వడానికి వీల్లేదు. 82 బిగమి పనిష్మెంట్ గురించి చెప్తుంది. సో అటువంటి వివాహాన్ని అవ్వకుండా చేసేటటువంటి అవకాశం. ఆ ఆర్డర్ని కానీ కంప్లై చేయకపోతే కంటెంప్ట్ వేసుకోవచ్చు. సో చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నారో లేదా ఆ వైఫ్ అన్న స్థానంలో ఉన్నారో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తప్ప, ఎందుకంటే టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ 2-3 మనం ఎంతోమంది సింగర్స్ అనుకున్నాం, పద్మశ్రీలు పద్మభూషణ్లు వాళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే అబ్జెక్ట్ చేయకుండా ఉన్నారు. సమ్ టైమ్స్ వాళ్ళు డైవర్స్ తీసుకున్నాక చేసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో ప్రాబ్లం. అంటే ఈ మ్యారేజ్ రద్దు కాకుండా ఇది సబ్సిక్వెంట్గా ఉన్నప్పుడు, ఈ వైవాహిక బంధం ఉన్నప్పుడే చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్ అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ 82 ఆఫ్ బిఎన్ఎస్ విచ్ ఇస్ బిగమి. ఓకే ఓకే. సో అలా ఇప్పుడు వ్యాలిడ్ మ్యారేజెస్లో ఇంకొకటి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్. అంటే జస్ట్ ఇన్ కేసు ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ అ గ్రాండ్ డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఎన్ని చూస్తున్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా స్పష్టం. చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఈ ఆస్తులు పొరపాటున, ఆస్తులు లేకపోతే అసలు గొడవ లేదు, వచ్చినప్పుడు మాత్రం పొరపాటున వీళ్ళు చచ్చినా వాళ్ళు చచ్చినా, వీళ్ళ మధ్యలో పిల్లలున్నా అక్కడ తేడా వస్తుందంటే మా పిల్లలకి ఆస్తి రాదు అన్న పాయింట్లో రేజ్ అవుతుంది ఇష్యూ. అప్పటి వరకు బాగానే ఉంటారు. అప్పటి వరకు అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడైతే స్వార్థం వస్తుందో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నాకేది చెందాలి, నేనే ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ధోరణి వచ్చిందంటే వస్తుంది. నిన్న కూడా యూట్యూబ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మ్యారేజ్ చేసుకున్నంటే వాట్ ఈస్ స్టూపిడిటీ అనిపించింది నాకు నిజంగాను. సో ఇవి చూస్తున్నాం. సో ఇవన్నీ వ్యాలిడ్ కాదు, అబ్సల్యూట్లీ వ్యాలిడ్ కాదు. మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది ఇవన్నీ వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అటువంటి మ్యారేజ్ కానీ అయితే ఇమ్మీడియట్గా రద్దు చేసేటటువంటి అసలు అది రద్దు చేయడానికి అది మ్యారేజే కాదు ఫస్ట్. ఇట్ ఈస్ అసలు చేసుకుంటే వాళ్ళ కర్మ అంతే. ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి లీగల్లీ ఎలాంటి సపోర్ట్ దొరకదు. చేసిందే తప్పయ్యా, దీని మీద మళ్ళీ మనం ఇవన్నీ ఎలా ప్రొసీడింగ్స్ చేస్తాం అంటారు. వెరీ సింపుల్, అంతే. సో అది ఇంకా అటువంటి సందర్భాల్లోని ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు నరక యాతన అంతే. ఇంకా అటు సొసైటీ సపోర్ట్ రాదు, ఇటు లీగల్ సపోర్ట్ రాదు, లేదా ఫ్యామిలీ సపోర్ట్ రాదు, ఏది రాదు. సో దే విల్ ఎండ్ అప్ వెరీ ఇన్ అ ప్యాథటిక్ కండిషన్. కరెక్ట్. సో అది సో ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ మీరు అన్నారు, చక్కగా చెప్పారు. బ్రదర్ అండ్ సిస్టర్ గెటింగ్ మ్యారీడ్, సో ఇలాంటివి అన్నీ కూడా మనకి వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. ఇలా అనేకమైనటువంటివి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటాను. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా ఎవరి కులమతాలకు తగ్గట్టుగా, వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి జరిగినప్పుడు దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్కలాగా అవును అలా చేయాలి ఖచ్చితంగా అనేది కూడా ఒకటి విన్నాను. మరి ఎంతవరకు నిజమో. ఎస్, ఇప్పుడు మ్యారేజ్ అన్నది మనకి యూజువల్గా కన్సెంట్ తోటి అవ్వాలి, ఏజ్ అన్నది ఉండాలి, కోవర్షన్ లేకుండా అవ్వాలి. అంటే ఫోర్స్తోనో లేకపోతే బలవంతంతోనో అవ్వకూడదు. సో విత్ ఆల్ రిచువల్స్ అవ్వాలి. మనకి యూజువల్గా ఏంటంటే సప్తపది లేదా బొట్టు ఇలాంటివన్నీ కనిపిస్తుంది. నేను ఇప్పుడు అదే చెప్పబోతు. ఎస్, అట్ ది ఎండ్ ఎనీ మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్. సో రిజిస్టర్ అయిపోతే ఇంక అక్కడ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అసలు ఈ డౌట్స్ ఉండవు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎవ్రీ మ్యారేజ్, ప్రాపర్ మ్యారేజ్, వ్యాలిడ్ మ్యారేజ్ మస్ట్ బి రిజిస్టర్డ్. అంటే ఇప్పుడు సపోజ్ సాంప్రదాయబద్ధంగా పెళ్ళి అవ్వలేదు, ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకున్నారు, అప్పుడు రిజిస్టర్ అయినట్టే, పెళ్ళి అయినట్టే. రైట్, రిజిస్టర్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయింది కదా, వ్యాలిడ్. ఎస్, వ్యాలిడ్. కొన్ని కమ్యూనిటీస్లో తాళి కడతారు, కొన్ని కమ్యూనిటీస్లో బొట్టు పెడతారు, కొన్ని కమ్యూనిటీస్లో పసుపు కొమ్మే కట్టే వాళ్ళు ఉన్నారు. సో నార్త్ ఇండియాలో ఒకలా, సౌత్ ఇండియాలో ఒకలా రకరకాలుగా చేస్తారు. చేసినప్పుడు మనకు అల్టిమేట్గా మ్యారేజ్ రిజిస్టర్ అవుతుంది, ఆ కస్టమ్స్ ప్రకారంగా జరుగుతుంది, దానికి సాక్షిభూతులు చాలా మంది ఉంటారు. అవును. సో దెన్ ఇట్ విల్ బికమ్ అ వ్యాలిడ్ మ్యారేజ్ అలా అన్నట్టు. సో ఇలాంటివి ఎన్నో కూడా సెక్షన్ 5 చాలా ఇలాబరేట్గా, చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా విన్నా నేను, ఎస్పెషలీ మ్యారేజెస్ విషయంలో. అన్ఫార్చునేట్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు
వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరక ఒక 5 ఏళ్ళో 7 ఏళ్ళో 10 ఏళ్ళో ఆ డ్యూరేషన్ కరెక్ట్గా నాకు తెలియదు, ఇన్నాళ్ళు దూరంగా ఉంటే అన్ని రకాలుగా వాళ్ళ మధ్య డివోర్స్ వచ్చేసినట్టే అని అంటారు. ఇక కోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదా అనేది కూడా ఒకటి ఉంది. సో అసలు ఏంటి యాక్చువల్లీ ఎన్నేళ్ళు దూరంగా ఉంటే డివోర్స్ వచ్చేసినట్టు, అలా ఉన్న వాళ్ళకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదా? చాలా మంచి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇవ్వడంతో అవేర్నెస్ ఇచ్చిన దాన్ని అవుతాను. ఎవరన్నా దుర్మార్గులు ఉంటే వాళ్ళు మిస్యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కరెక్ట్. అంతేగా కత్తికి 2 వైపులా పదునున్నట్టు, ఎవరు ఎటువైపు వాడుకుంటే అటువైపు. సో చాలా సందర్భాల్లో ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు అంటే వైవాహిక బంధము ఉన్నప్పుడు విడివిడిగా కొంతకాలం దూరంగా ఉంటే డైవర్స్ వచ్చేస్తుందా, డైవర్స్ వచ్చేసినట్టేనా, లేదా గ్రాంటెడ్ ఇంకా మన ఇష్టమా అన్నది మీ ప్రశ్న. కరెక్ట్. సో దీనిని సెక్షన్ 13లోని ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 13(11)(b) దీన్ని డెజర్షన్ అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13(11)(b) డెజర్షన్ గురించి చాలా చాలా ఎక్స్టెన్సివ్గా చాలా వైడ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగేది. సో డెజర్షన్ అంటే లీగల్ పర్వ్యూలోని లీగల్ ఇదిలోని 2 years కంటే ఎక్కువ కానీ ఒక భార్య భర్త విడివిడిగా జీవితాల్ని జీవిస్తుంటే వితౌట్ ఎనీ రీజన్, అంటే ఇందులో మళ్ళీ చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మనకి ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అని ఉంటుంది. ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి విడివిడిగా ఉన్నారు, అదొక పాయింట్. మనకి యానిమస్ డిజరెండి అని ఉంటుంది. యానిమస్ డిజరెండి అని ఏంటంటే ఒక రీజనే లేకుండా, అసలు ఒక క్లోజర్ ఇవ్వకుండా అబాండన్ కానీ చేసినప్పుడు ఈదర్ ఆఫ్ ది పార్టీ ఈదర్ ఆఫ్ ది స్పౌస్ ఏ కారణం కూడా చెప్పకుండా వదిలేయడమే తన ఇంటెన్షన్ అయ్యి వదిలేస్తే ఆ వెడ్లాక్ని కానివ్వండి వాళ్ళు ఇచ్చేయకపోతే దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్ ఫర్ మోర్ దెన్ 2 years వదిలేస్తే. ఇంకొన్ని సందర్భాల్లోనే ఏంటంటే మనకు మళ్ళీ ఇందులో ఇప్పుడు 2 ఏళ్ళు ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడైనా జాబ్కి వెళ్ళారు లేదా ఏ మెడికల్ ఇదిలోనన్నా వెళ్ళారు అనుకోండి, అది వేరు. దెన్ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు డెజర్షన్. చాలా మంది ఏం చేస్తారంటే దే ట్రై టు మిస్యూటిలైజ్ ఇన్ సచ్ వే. అండర్స్టాండ్. ఇలా దీన్ని ఇంటర్ప్రిట్ చేద్దామని ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు డెజర్షన్ అన్నది అట్రాక్ట్ కాదు. సో అబాండన్ చేయడానికి రీజన్ ఉండకూడదు, సెపరేషన్ అయ్యినది డెడ్లీగా ప్రూవ్ అయి ఉండాలి, 2 years నో కాంటాక్ట్, నో ఫిజికల్ ఆర్ నో మెంటల్ కాంటాక్ట్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. అండ్ ప్రధానంగా చాలా ఒత్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈదర్ ఆఫ్ ద పార్టీ షుడ్ నాట్ గివ్ కన్సెంట్ టు సచ్ డెజర్షన్. అంటే భార్య కానీ భర్త కానీ కలిసి ఉండాలని అనుకుంటున్నారు, వాళ్ళు కన్సెంట్ ఇవ్వలేదు విడిపోవడానికి, అంటే 2 years సపరేట్గా ఉండడానికి కన్సెంట్ ఇవ్వలేదు, అంగీకరించలేదు, ఏకీభవించలేదు. అటువంటి సందర్భాల్లోనే ఒకవేళ 2 years కంటే కూడా ఎక్కువ ఆ వ్యక్తిని ఇచ్చేస్తే, అంటే మనము వారితోటి ఒక వైవాహిక బంధాన్ని కంటిన్యూ చేయకపోతే ఏ స్పౌజ్ అయినా కూడా దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. సో దీనిని హిందూ మ్యారేజ్ యాక్ట్లో డెజర్షన్ అనేటటువంటి ఒక ఇదితోని మనకి కనిపిస్తుంది.